నమస్కారం. హలో, వెల్కమ్ టు సినీఫైల్ ఇండియా. ఓణం సీజన్ అండి. మలయాళంలో మన సంక్రాంతిలాగా మలయాళంలో ఇప్పుడు సినిమాలు వచ్చే సీజను. 3 సినిమాలు వచ్చినాయి. ఏఆర్ఎం, అది లాస్ట్ వీక్ రివ్యూ చేశాను. ఇంకోటి కిష్కిందా కాండం సెకండ్ది. ఆ సినిమా గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాను. మీకు దేవరా సినిమా 27th రిలీజు. ఈ లోపల టైం ఉండి మన సినిమాలు పెద్ద ఏం లేవు, తెలుగు సినిమాలు. మత్తు బదలరా ఉంది ఒకటి, అది చూసేసిన తర్వాత ఇంకేదన్నా చూడాలి అంటే ఇప్పుడే ఈ కిష్కిందా కాండం సినిమాకి టికెట్లు బుక్ చేసుకొని వెళ్ళండి. 2 hours సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా లైక్ నో అదర్ ఐ హ్యావ్ సీన్ బిఫోర్. ట్రస్ట్ మీ, సాలిడ్ థ్రిల్లర్ మూవీ. డెఫినెట్లీ థియేటర్లో చూడాల్సిన సినిమా ఇది. మస్ట్ వాచ్. సో డెఫినెట్గా చూడండి సినిమా కిష్కిందా కాండం. ఇప్పుడు డీటెయిల్స్లోకి వెళ్దాం. కానీ చిన్న రిక్వెస్ట్, ఈ ఇయర్ ఎండ్ లోపల 500 సబ్స్క్రైబర్స్ కోసం నేను ట్రై చేస్తున్నాను. ఇప్పుడు హాఫ్ వే ఉన్నాం. ఆల్మోస్ట్ 241 అలా ఉన్నాము. సో ఇంకొక 260 సబ్స్క్రైబర్స్ మాత్రమే కావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ సినిమా లాగానే అన్ని భాషల్లో సినిమాలు, మంచి సినిమాలు చూసి మీకు రివ్యూ ముందుకు తీసుకొస్తాను. సో దట్ మీరు ఎంజాయ్ చేస్తారు సినిమాలు నాలాగా. సో అందుకని ప్లీజ్, చూస్తున్నారు వీడియోస్ ఇక్కడ వేస్తాను. ఆల్మోస్ట్ చాలామంది చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబర్స్ ఎవరు కాదు, అందరు కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు మోటివేషన్ పెరుగుతుంది ఇంకా ఇలాంటి సినిమాలు చూసి రివ్యూ చేయడానికి. అలాగే మీకు కూడా మంచి మంచి సినిమాలు దొరుకుతాయి చూడడానికి. సో డీటెయిల్స్లోకి వెళ్దాం. కిష్కిందా కాండం ఇది కేరళలో ఒక రిమోట్ ఫారెస్ట్ ఏరియాలో ఒక రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ తన దగ్గర ఉండే ఒక లైసెన్స్డ్ పిస్టల్ మిస్సింగ్ అనమాట, పోతుందనమాట. సో అది పోయినప్పుడు, అండ్ అలాగనే తనకు కొడుకు ఉంటాడు. ఆ మిలిటరీ ఆఫీసర్ రోల్లో ప్లే చేసింది విజయరాఘవన్, వాళ్ళ కొడుకు రోల్లో ప్లే చేసింది ఆసిఫ్ అలీ. సో ఈ ఆసిఫ్ అలీ అపర్ణ బాలమురళిని పెళ్లి చేసుకుంటాడు. కాకపోతే తన సెకండ్ మ్యారేజ్ అనమాట. ఫస్ట్ మ్యారేజ్ వైఫ్ క్యాన్సర్తో చనిపోతుంది, కొడుకు మిస్సింగ్. సో ఇప్పుడు ఈ సినిమా అంతా మనకి ప్లాట్ పాయింట్ ఏంటంటే ఈ గన్నుని వెతకడం అనమాట. ఈ పోయిన పిస్టల్ని వెతుకుతూ ఉంటారు. ఆ జర్నీలో మనకి ఈ మిస్సింగ్కి ఆ పిస్టల్కి కనెక్షన్ ఏంటి, అండ్ తర్వాత వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ ఏమి దగ్గరకు వస్తాయి, సో వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అనేది బాకీ సినిమా అనమాట. నేను చెప్పినది దిస్ ఇస్ లైక్ అన్ఎక్స్పెక్టెడ్ టెర్రిఫిక్ సైకలాజికల్ థ్రిల్లర్. బ్యూటిఫుల్ మూవీ. దీనిలో యాక్ట్ చేసిన వాళ్ళు విజయరాఘవన్, అపర్ణ బాలమురళి, ఆసిఫ్ అలీ. ఎక్సెప్షనల్ యాక్టింగ్ అండి. అసలు చెప్తున్నా కదా, బ్రిలియంట్ యాక్షన్. ఆసిఫ్ అలీ మంచి యాక్టర్, పాపము ఆయనకి చాలా రోజులుగా మంచి సినిమాలు పడట్లేదు, బట్ దిస్ వన్ ఈజ్ టెరిఫిక్. విజయరాఘవన్ ఫైనలీ ఐ థింక్ హీ గాట్ ఈస్ డ్యూ. ఎప్పుడో లాంగ్ టైం మలయాళం యాక్టర్, మన కోట శ్రీనివాసరావు గారు ఆ టైప్ అనమాట. కానీ ఈ సినిమాలో యాక్ట్ చేశారు క్యారెక్టర్ రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ లాగా తన గన్ను మెతుక్కుంటూ. అస్సలు అన్ఇమాజినబుల్. ఆ రోల్లో ఇంకా వేరే ఎవరిని ఇమాజిన్ చేసుకోలేకపోతున్నాను నేను ఇప్పటికీ. సినిమా చూసి ఆల్మోస్ట్ 8 hours అయింది ఇప్పుడు, బట్ స్టిల్ స్టక్ అయిపోయింది ఇంకా మైండ్లో నాకు అది. అండ్ అలాగే అపర్ణ బాలమురళి, షీఈ్ అ గుడ్ యాక్టర్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ దీంట్లో చాలా కంటైన్డ్గా, చాలా ఇన్వాల్వ్ అయిపోయి టెర్రిఫిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు టాప్ యాక్టర్స్ ఈ ముగ్గురు కూడా. బ్రిలియంట్ యాక్టింగ్ త్రూ అండ్ త్రూ. అండ్ అలాగే ఈ సినిమా మనకి సెట్ అయింది ఏంటంటే రిమోట్ కేరళ ఫారెస్ట్ ఏరియాలో. సో అందుకని మనకి ఆ ఫారెస్ట్లో మధ్యలో ఇల్లు అనమాట. సో ఫారెస్ట్ ల్యాండ్లో కోతులు, ఆ యానిమల్స్ కానివ్వండి, తర్వాత ఆ చెట్లు, ఆ సినిమాటోగ్రఫీని ఎంత బ్యూటిఫుల్గా పిక్చరైజ్ చేశారంటే మొత్తం గ్రీనరీ. వర్షం పడ్డప్పుడు ఆ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ, అట్మాస్ఫిరిక్ ఎఫెక్ట్స్ కానీ టెర్రిఫిక్గా ఉన్నాయి. అండ్ ఆ గ్రీనరీ మనకి ఆ ఫారెస్ట్ చూస్తుంటే అది ఎంత విశాలంగా, ఎంత ప్లెజెంట్గా అనిపించినా సరే, మనకి ఈ సినిమాలో ఉండే ఒక సీరియస్నెస్ని, ఆ మూడ్ని ఎక్సలెంట్గా ఎలివేట్ చేసింది ఆ సినిమాటోగ్రఫీ బై బహుల్ రమేష్. బ్యూటిఫుల్ అండి అసలు. అండ్ మ్యూజిక్ బై ముజీబ్ మజీద్. అసలు చెప్పాను కదా, టెరిఫిక్ మ్యూజిక్. అసలు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అసలు కంప్లీట్లీ సినిమాలో ఎలా ఉండాలంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎప్పుడైనా సరే మనకి బ్యాక్గ్రౌండ్ వస్తుంది అని తెలియకూడదు సినిమాలో. బట్ ఏంటంటే అంత తెలియకుండా మనము బ్యాక్గ్రౌండ్లో ఫేడ్ అయిపోవాలి, లిటరలీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సో ఎంత బ్యూటిఫుల్గా ఎన్గ్రోసింగ్ ఉందంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. చాలా హాంటింగ్గా ఉంటుంది మ్యూజిక్. అట్ ద సేమ్ టైం ఆ మూడ్ని, ఆ సస్పెన్స్ థ్రిల్లర్ ఎలిమెంట్ని ఎలివేట్ చేస్తూ ఎక్సెప్షనల్గా ఉంటుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. రిటర్న్ బై బహుల్ రమేష్, సినిమాటోగ్రఫర్ కూడా ఈయనే. సినిమాటోగ్రఫీ కూడా ఈయనే. డైరెక్టెడ్ బై దింజిత్ అయ్యతన్. ఐ థింక్ ఆయనది ఫస్ట్ మూవీ అనుకుంటా, అయ్యతన్ దింజిత్ది. బట్ చెప్తున్నాం కదండి, అసలు ఇట్లాంటి స్క్రిప్ట్ లైక్ ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. మా వైఫ్ సరదాగా అంటుంటుంది అనమాట, ఈ మలయాళం మూవీస్, ఈ థ్రిల్లర్స్ చూసి వాళ్ళు తాగే కొబ్బరిలోనే ఉంటుంది అంతా, కొబ్బరి నీళ్ళలోనే మొత్తం. వాళ్ళు తాగే కొబ్బరి నీళ్ళు, కొబ్బరి నూనె అంతే. ఏదో సంథింగ్ ఈజ్ దేర్. లేకపోతే ఇట్లాంటి స్టోరీ ఐఎమ్ టెలింగ్ యూ
ఐ వుడ్ హ్యావ్ నెవర్ ఎక్స్పెక్టెడ్. నేను 2 hours మూవీ, 2 hours 10 minutes అనుకుంటాను అప్రాక్సిమేట్లీ, 2 hours 10 minutes సంథింగ్ లైక్ దట్ మూవీ. కూర్చున్నాను, అవుతుంది స్లోగా బర్న్ అవుతుంది సినిమా, కానీ ఒక్క దగ్గర నేను కన్ను రెప్ప కొట్టలేదు, ఎంత స్లోగా ఉన్నా సరే. చెప్తున్నా డిఫరెన్స్ అదే, స్లో వేరు లాగ్ వేరు. అస్సలు ఎంత ఎంత అంటే అసలు నాకు ఆ సెకండ్ హాఫ్లో ఒకటి వస్తుంది ట్విస్ట్, గెస్ చేయలేకపోయాను నేను. అసలు ఇంపాసిబుల్ టు గెస్, నా వల్ల కాలేదు. నేను గెస్ చేస్తున్నా అసలు ఏంటి, ఏమవుతుంది, ఎందుకు, ఏమో అయ్యిండొచ్చు, కానీ ఆ ట్విస్ట్ రివీల్ ఉంటుంది. అమేజింగ్లీ డన్ అండి సినిమా. నేను చెప్తున్నా కదా, నెక్స్ట్ దేవరా మన నెక్స్ట్ తెలుగు పెద్ద సినిమా. ఆబ్వియస్లీ అందరు దానికోసం వెయిట్ చేస్తున్నారు, కానీ ఆ సినిమా వచ్చేలోపు మీకు ఇంకేదన్నా ఒక గ్యాప్ ఫిల్ చేయాలి, చూడాలి అంటే డెఫినెట్గా ఈ మూవీకి బుక్ చేసుకొని టికెట్స్ వెళ్ళండి. అందరితో వెళ్ళొచ్చు, ఫ్యామిలీతో అందరితో పాటు వెళ్ళొచ్చు. స్కేరీ ఏం లేదు సినిమా, జంప్ స్కేర్స్, భయము కానీ అడల్ట్ అని ఏమి లేదు. కంప్లీట్ సాలిడ్ సినిమా, స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా ఇట్లా కళ్ళు అతుక్కోబోతాయి స్క్రీన్కి. నో డౌట్ అబౌట్ ఇట్. నా మాట నమ్మి వెళ్ళండి. ట్రస్ట్ మీ, ఐఎమ్ టెలింగ్ యూ, యూ విల్ థరోలీ ఎంజాయ్ దిస్ మూవీ. థ్రిల్లర్స్ నాలాగా ఇష్టమైతే మాత్రం యూ షుడ్ నాట్ మిస్ దిస్ మూవీ ఇన్ థియేటర్స్ డెఫినెట్లీ. ఓటీటీకి వస్తుంది డెఫినెట్లీ, ఆఫ్ కోర్స్, కానీ థియేటర్లో చూడాల్సిన సినిమా ఇది. తప్పకుండా చూడండి. బ్రిలియంట్ యాక్టింగ్, సాలిడ్ సినిమాటోగ్రఫీ, సాలిడ్ స్క్రిప్ట్ అండ్ సాలిడ్ డైరెక్షన్, ఎడిటింగ్. నేను ఒక డిపార్ట్మెంట్ బాగుంది బాగాలేదని చెప్పడానికి లేదని, నేను దిస్ విల్ ఈజీలీ బీ వన్ ఆఫ్ మై టాప్ 10 మూవీస్ ఆఫ్ దిస్ ఇయర్. నో డౌట్ అబౌట్ ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే దట్. సో తప్పకుండా చూడండి ఈ సినిమా, కిష్కిందా కాండం. తెలుగులో ఉందో లేదో తెలీదు, బట్ థియేటర్లో నాకు తెలిసి సబ్ టైటిల్స్ ఉంటాయి ఇండియాలో కూడా. సో డెఫినెట్లీ చూడండి థియేటర్లో. ఒకవేళ థియేటర్లో మీ దగ్గర రాకపోతే ఇంట్లో ఓటీటీకి వచ్చినప్పుడు తప్పకుండా మిస్ అవ్వకుండా చూడాలి సినిమా ఇది. అండ్ ఏదో టైంపాస్కి బ్యాక్గ్రౌండ్లో పెట్టి వచ్చే సినిమా కాదు, యూ హ్యావ్ టు పే అటెన్షన్ టు ద మూవీ. అంతా సాలిడ్గా ఉంటుంది సినిమా. సో డెఫినెట్గా చూడండి కిష్కిందా కాండం, మలయాళం సినిమా, టెరిఫిక్ సైకలాజికల్ థ్రిల్లర్. డోంట్ మిస్ ఇట్. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు మోటివేషన్ ఇవ్వండి. ఇలాంటి వీడియోస్ అండ్ రివ్యూస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను, అండ్ మంచి సినిమాలు మీ ముందుకు తీసుకొస్తున్నాను అన్ని భాషల్లో. సో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అలాగే బెల్ ఐకాన్ నొక్కండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకో సినిమాతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్.